కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఇంటి లోపల శుభవార్తను వింటారు. పిల్లల పరంగా పిల్లలతోని సంతోషాన్ని పొందుతారు. వారి ద్వారా కొంత శుభవార్తను కూడా వింటారు. ధనపరంగా అనుకూలంగా ఉంది. సంపూర్ణంగా ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ఏవైనా వివాదాలుంటే అవి పరిష్కార మార్గానికి ఈరోజు మీ ముందుకు వస్తాయి. మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశివారు ఈరోజు అష్టభైరవాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని 3 దీపాలు వెలిగించి కాలభైరవునికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలమైనటి రోజుగా చెప్పుకోవచ్చును. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ముఖ్యంగా ఆదాయ మార్గము పెరిగే అవకాశం ఉన్నది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. మీకు లాభాలు చేకూరుస్తాయి. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. ఇంటి లోపల సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుకు సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. వ్యవహారాలు చక్కబడతాయి. ముఖ్యంగా నూతన వ్యాపారులకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడవద్దు. కన్యారాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు.